ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథ పరిచయం, న్యాయాధిపతుల గ్రంథము యొక్క అవలోకనాన్ని మనము ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి 3 వచనాలు. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, సిమియోనీయులు వారితో కూడా పోయిరి. ఆఖరి అధ్యాయం 21వ అధ్యాయం ఆఖరి వచనం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన తనిష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ న్యాయాధిపతులు అనే మాటను మనము గమనిస్తూ ఉండగా, ఇశ్రాయేలీయుల కష్టకాలములో ఎన్నుకొనబడిన దేవుని సేవకులు, వారి యొక్క కష్టకాలములో ఎన్నుకొనబడిన దేవుని సేవకులు మాత్రమే కాదు, ఈ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా, ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను అని ఈ కాలములో దేవుని పక్షమున దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని ప్రజలకు విమోచన కలిగించినటువంటి విమోచకులు ఈ న్యాయాధిపతులు. ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 7వ పుస్తకం, చరిత్ర గ్రంథాలలో ఇది 2వ పుస్తకముగా మనము గమనించగలం. యెహోషువ మృతి నొందిన తరువాత అనే మాట. ఎప్పుడైతే యెహోషువ అనే నాయకుడు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడో, ఇశ్రాయేలీయులు విశ్వాస భ్రష్టులై దేవునికి కోపము పుట్టించిన వారు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు పరాయి పాలకుల చేతిలో అష్టకష్టాలు పడడానికి కారణం వారి పాపమే అని బైబిల్ స్పష్టంగా మనకు బోధిస్తూ ఉన్నది. వారికి నాయకుడు లేడు, వారు అన్యులతో సాంగత్యము చేశారు, వారి వివాహ సంబంధాలలో అన్యులతో, యెహోవాను ఎరుగని వారితో వారు పంచుకున్నారు. అయితే ఈ కాలములో దేవుడు న్యాయాధిపతులను ఆయన లేపాడు. ఆంగ్లములో జడ్జెస్ అన్నారు, హీబ్రూ భాషలో సొఫేటీన్ అన్నారు, గ్రీకులో క్రీటియా అనగా న్యాయము తీర్చిన వారు, రక్షించిన వారు, విమోచించిన వారు. యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు ఎన్నో ఘన విజయాలు అందుకున్నారు. అసలు యెహోషువ గ్రంథము అనగానే మనము గమనిస్తుండగా అది విజయాల గ్రంథం. వారు కనాను దేశమును ఆక్రమించుకున్నారు, శత్రువులను వారు పూర్తిగా నిర్మూలించాలి, దేవుని ఆజ్ఞ అది. కానీ ఈ ఆజ్ఞను వారు నిర్లక్ష్యము చేశారు. అందుకే ఈ శత్రువులు వారికి ప్రక్కలో బల్లెము వలె ఉన్నారు, వారితో వియ్యమొందారు, వారి దేవతలను పూజించారు, వారు యెహోవాను మరిచిపోయారు, వారి విగ్రహారాధనలోనికి ఈడవబడ్డారు, వారి ఆలయాల్లో ఆనాడు వ్యభిచార కార్యములను జరిగించారు, నర బలులను చేశారు, శిశువులను అగ్నికి ఆహుతి చేశారు. ఇంకా వారు ఈ అన్యులతో వ్యాపారం చేసి ఐశ్వర్యవంతులై మాకిది చాలు అనుకున్నారు. దేవుని ధర్మశాస్త్రమును విసర్జించారు. తమ దృష్టికి ఏది నచ్చితే దాని ప్రకారం వారు చేశారు. న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలీయులు నైతిక పతనం, వారి దేశ సైనిక పతనముగా మారింది. శత్రువుల చేతిలో వారు ఓడిపోయారు. ఓడిపోయి దాస్యములో ఉండగా వారు దేవునికి మొర్ర పెట్టారు.
దేవుడు వారిని కరుణించి న్యాయాధిపతులను పంపి వారిని విడిపించాడు. మనము గమనిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు దాస్యములో ఉన్న కాలమును మనము లెక్క వేస్తే దాదాపు 99 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు. కానీ ఇశ్రాయేలీయులు నెమ్మది పొందిన సంవత్సరములను మనము లెక్క వేస్తే దాదాపుగా 310 సంవత్సరాలు. ప్రియులారా, వారు శత్రువులకు అప్పగించబడి దాసత్వములో ఉన్న సంవత్సరముల కంటే దేవుడు వారికి నెమ్మదిని అనుగ్రహించిన సంవత్సరములే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కూడా దేవుని కృపను మనము గమనించగలం కదా. ప్రజలు వారు విశ్వాసము లేకపోయినప్పటికీ కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని, తన కృపను వారి పట్ల ఆయన చూపించాడు కదా. 100 ఏండ్లు వారి దాసత్వం, 300 ఏండ్లకు పైగా వారికి నెమ్మది. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథము యొక్క కొనసాగింపు అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా యెహోషువ మృతి నొందిన తరువాత అనే మాట. దేవుడు ఈ న్యాయాధిపతులను ఆయన వారికి అప్పగించాడు, న్యాయాధిపతులను అప్పగించాడు. యెహోషువ గ్రంథం మోషే మృతి నొందిన తరువాత అని ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ మృతి నొందిన తరువాత మరణము నుండి మరొక చరిత్ర ప్రారంభమవుతూ ఉన్నది. దేవుడు తన పనికి పనివారిని నియమించువాడు. కానీ పనివారు మరణించినంత మాత్రమున దేవుని పని ఆగిపోదు సుమా. దాన్ని కొనసాగించువాడు యేసుక్రీస్తు ప్రభువారే. దేవుడు తన పనిని ఆయన కొనసాగిస్తాడు. ఎందుకంటే లోకములో దేవుని వాక్యము, దేవుని పని ఏ ఒక్క వ్యక్తి మీద అది ఆధారపడి ఉండదు. అది యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడి ఉంటుంది. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, కొనసాగించువాడు ఆయనే. ఈనాడు మానవులమైన మనం కాదు. చాలా సందర్భాల్లో మనము వినే ఒక మాట, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది. మరొక న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకుంటాడు. తర్వాత ఏమవుతుందో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఒత్నీయేలు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, యెహూదుని ఎన్నుకుంటాడు దేవుడు. యెహూదు వెళ్ళిపోయిన తర్వాత షమ్గర్ని ఎన్నుకుంటాడు దేవుడు. షమ్గర్ వెళ్ళిపోయిన తర్వాత దెబోరాను ఎన్నుకుంటాడు దేవుడు. దేవునికి పనివారు మనుష్యులు కొదవలేరు. ప్రియులారా, మనం ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనిస్తూ ఉండగా దేవుడు ఆయా కాలములలో న్యాయాధిపతులను ఆయన పుట్టించాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాల్లో, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. సరే, ఈ వచనాన్ని మనం గమనిస్తుండగా ఇశ్రాయేలీయుల కొరకు యెహోవా న్యాయాధిపతులను పుట్టించెను. దోచుకొను వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను వారు రక్షించిరి అనే మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన న్యాయాధిపతి. ఒక న్యాయాధిపతి తరువాత మరొక న్యాయాధిపతి మరణించుట, మరొక న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకునుట. కానీ ఈ న్యాయాధిపతి ఉన్నాడే, ఈ రక్షకుడు ఉన్నాడే, నేను ఒక్కసారే మరణించాడు. సర్వమానవాళిని ఆయన రక్షించగలవాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన నిరంతరము ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములో హెబ్రీ భాషలో ఉన్న ఆ పదానికి విమోచకులు, రక్షకులు అనే మాటను విన్నాం. మంచిది ప్రియులారా, ఇది ప్రారంభం, ఉపోద్ఘాతం. అయితే ఈ గ్రంథమును, న్యాయాధిపతుల గ్రంథమును ఎవరు వ్రాశారు, రచయిత ఎవరు? బహుశా
సమూయేలు ఈ గ్రంథమును వ్రాశాడు అని యూదుల పారంపర్యమును బట్టి వారు సమూయేలు అన్నారు. అనేక మంది బైబిల్ పండితులు సమూయేలు అంటున్నారు. కానీ ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఈ సమూయేలు జీవితం న్యాయాధిపతుల కాలము ముగింపు, ఇశ్రాయేలీయుల రాజరికము యొక్క ప్రారంభ సంవత్సరాల వరకు విస్తరించి ఉండగా, మనము ఈ గ్రంథమును గమనిస్తున్నప్పుడు సౌలు ఆయన సింహాసనం అధిష్ఠించిన పరిస్థితులు, ఆ తర్వాత దావీదు ఆ యెరూషలేమును స్వాధీనము చేసుకొనుట, ఆ యెబూసీనీయులు ఉన్న ఆ ప్రాంతము, ఆ విషయాలు న్యాయాధిపతుల గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కనుక సమూయేలు ఈ గ్రంథమును వ్రాశాడు అని మనము భావిస్తున్నాం. మాత్రమే కాదు, మరి కొందరు అంటున్నారు సమూయేలు సమకాలీనుడు, ఆ కాలములో ఉన్నవాడు ఒక వ్యక్తి ఎవరో వ్రాశారు. మంచిది, మనమే నమ్ముతున్నాము. ఒకవేళ సమూయేలును దేవుడు వాడుకున్నాడా, మరొక వ్యక్తిని వాడుకున్నాడా? కానీ సమూయేలు అని అనేక మంది నమ్ముతూ ఉండగా మనము ఆ మాటనే నమ్ముతున్నాం. సరే, ఎవరికి రాయబడినది ఈ గ్రంథం? పాత నిబంధన, ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు పాత నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలీయుల కొరకు ఇది వ్రాయబడి ఉన్నది. ఇందులో మనకు పాఠమేమి? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. సరే, ఎప్పుడు ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది? వ్రాయబడిన కాలము, తేదీ సుమారుగా క్రీస్తు పూర్వం 1043 నుండి 1004వ సంవత్సరం వరకు. అంటే 1043 అనగా సౌలు సింహాసనం అధిష్ఠించినప్పటి నుండి దావీదు యెరూషలేమును స్వాధీనము చేసుకొనుట 1004, ఈ మధ్య కాలములో ఈ గ్రంథము వ్రాయబడినట్లుగా మనము చూడగలం. సరే, ఎక్కడ నుండి ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది? ఎక్కడ నుండి ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది? వ్రాయబడిన స్థలం కనాను దేశం. ఇశ్రాయేలీయులు వాగ్దానం చేసుకున్నారే, ఆ వాగ్దాన దేశములో సమూయేలు ఈ గ్రంథమును రాశాడు. సరే, ఈ గ్రంథం ఎందుకు రాయబడి ఉన్నది? న్యాయాధిపతుల గ్రంథము యెహోషువకు ఒక విషాదకరమైన కొనసాగింపుగా మనము చూడగలం. యెహోషువ గ్రంథములో చాలా మంది ప్రజలు వాగ్దాన భూమిని జయించడములో దేవునికి విధేయులుగా ఉన్నారు. కానీ న్యాయాధిపతుల గ్రంథములో వారు వాగ్దాన భూమిని పాడు చేసి ఓడిపోయి వారు అవిధేయులుగా వారున్నట్లుగా చూడగలం. ఈ గ్రంథాన్ని మనము గమనిస్తూ ఉండగా ఎందుకు ఈ గ్రంథము రాయబడి ఉన్నది? ఇశ్రాయేలులారా, ఈ న్యాయాధిపతుల కాలములో కనానీయులను దేశము నుండి వెళ్ళగొట్టడములో విఫలమై వారు అవిధేయులయ్యారు. మీరు అవిధేయులుగా ఉండకండి అని పాఠం కొరకు. మాత్రమే కాదు, ఆనాడు వారు ఆ దేశములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతి ఉన్నత స్థలమును, ప్రతి చెట్టును, ప్రతి రాతిని వారు ఆరాధిస్తూ ఉండగా దేవునికి వారు ఎలా దూరమయ్యారో, మీరు అలా దూరము కాకుండా ఉండండి అని వ్రాయబడి ఉన్నది. ప్రతి న్యాయాధిపతి మరణము తరువాత ప్రజలు వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చారు. మీరు దేవుని ప్రజలుగా మీ ఇష్టానుసారముగా కాక ప్రభు అయిన యేసుక్రీస్తు చిత్తానుసారముగా ఆయన చేసిన కార్యమునకు విధేయులుగా, ఆయన మనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును మనము పొందేవారముగా మనము జీవించాలి అనే ఉద్దేశముతో ఈ గ్రంథము రాయబడి ఉన్నది. తర్వాత ఈ గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నది? ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఇశ్రాయేలీయులు వారి జీవితంలో దేవుని జోక్యము యొక్క 4 దశలు, ఇవి పునరావృత క్రమాన్ని ఒక చక్రము వలె
అంటే ఒకటి, వారు అవిధేయులు కావడం. 2, వారు శత్రువుల చేతికి వారు అప్పగించబడటం. 3, వారు దేవునికి మొర్ర పెట్టడం. 4, దేవుడు న్యాయాధిపతుల ద్వారా వారికి విడుదల, విశ్రాంతిని అనుగ్రహించడం. ఈ 4 ఒక చక్రము వలె, ఒక 7 చక్రాలు ఈ న్యాయాధిపతుల గ్రంథములో మనము చూడగలం. అంటే వారి అవిధేయత మొదటిది. ఇశ్రాయేలీయులు దేవుని మార్గముల నుండి తొలగిపోయారు. భ్రష్టత్వములో వారు మునిగిపోయారు. వారి దేశము బలహీనంగా మారిపోయింది. తద్వారా రెండవది, వారి అపజయము. వారు ఓడిపోయారు అని కాదు, కానీ దేవుడే వారిని శత్రువులకు అప్పగించాడు. దేవుడు వారిని శత్రువులకు అప్పగించుటలో కూడా వారిని నమ్మకముగా సరిదిద్దాలి అనే క్రమశిక్షణ కొరకు దేవుడు వారిని అప్పగించాడు. మూడవది, వారి పశ్చాత్తాపం, వారి విమోచన కొరకు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్ర పెట్టారు. వారి బాధలో నుండి వారు దేవునికి మొర్ర పెట్టారు. వారి విమోచన కొరకై వారు దేవునికి మొర్ర పెట్టారు, ప్రార్థించారు. సరే, తప్పిపోయిన వారి ప్రార్థన దేవుడు వింటాడా? తప్పిపోయిన వారి ప్రార్థన దేవుడు వింటాడా? ప్రియులారా, మనము గమనిస్తుండగా వారు నిజముగా పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వారి ప్రార్థనను ఆయన విన్నాడు. తర్వాత 4వది, వారికి విడుదల, దేవుని సహాయము. దేవుడు ఒక న్యాయాధిపతిని నియమించుట, శత్రువులను అణచివేయుట, వారిని ఓడించుట, ఇశ్రాయేలీయులకు నెమ్మదిని అనుగ్రహించుట, ఇది దేవుని సహాయము. పిల్లలు, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం దేవుని ప్రేమ. లేదు, వారు సరిగా లేనప్పుడు శత్రువులకు అప్పగించుట దేవుని నమ్మకత్వం, దేవుని క్రమశిక్షణ. వారు దేవునికి మొర్రపెట్టగా అవిధేయులై ఉండగా, పశ్చాత్తాపడి మొర్రపెట్టగా వారి మొర్రను దేవుడు వినుట, దేవుని క్షమాపణ, తిరిగి వారికి విజయాన్ని ఇవ్వడం, దేవుని సహాయం. ఈ భాగములో దైవ కార్యాలను మనము గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథములో దేవుని గూర్చిన సంగతులు, అనగా దేవుని లక్షణములు, దేవుడు నీతిమంతుడు అని వ్రాయబడి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములో, విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు, నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించుదురు. నీతి క్రియలను జరిగించువాడు. ఈనాడు మానవులమైన మన నీతి లేదండి. ఈనాడు నీతిమంతుడు లేడు, అక్కడును లేడు అని వ్రాయబడి ఉన్నది. మాత్రమే కాదు, ఈనాడు నమ్మిన మనము కూడా మన నీతి పైన కాక యేసు క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించబడిన ఉచితమైన నీతి పైన మనం ఆధారపడాలి. ఆ నీతి ద్వారానే మనకు విజయం, విమోచన. మాత్రమే కాదు, మరొక దేవుని ఉన్నతమైన లక్షణాన్ని ఈ గ్రంథములో చూడగలం. దేవుడు ఆయన కోపించువాడు. 9వ అధ్యాయం 56వ వచనములో, అట్లా అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించెను. దేవుడు ఆయన ఎవరికి తగిన ప్రతిఫలమును ఆయన వారికి అనుగ్రహించువాడు. ఎవరి విశ్వాసము చొప్పున వారికి ప్రతిఫలమును అనుగ్రహించువాడు. ఎవరి కార్యములను చొప్పున వారికి ప్రతిఫలమును అనుగ్రహించువాడు. మాత్రమే కదా, మరొక లక్షణాన్ని మనం గమనిస్తే, వివక్ష చూపని దేవుడు కదా. ఇక న్యాయాధిపతులను మనం గమనిస్తూ ఉండగా, యెహూదు ఎడమ చేతి వాటము గలవాడు, అతన్ని దేవుడు వాడుకొన్నాడు. షమ్గర్ ఎన్నిక లేనివాడు,
అతన్ని వాడుకున్నాడు. దెబోరా ఒక స్త్రీ, ఆమెను దేవుడు వాడుకున్నాడు. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు అయినప్పటికీ దేవుడు తన పనిలో ఆయనను ఉపయోగించాడు. సంసోను శారీరక బలహీనుడు అయినప్పటికీ దేవుడు ఆయనను తన పనిలో పిలుచుకున్నాడు. దేవుడు పక్షపాతి కాదు, ఆయనకు అందరూ సమానమే. పిల్లరా, ఈ గ్రంథములో ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన లక్షణాలు. వాస్తవానికి పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఒక ఛాయ వలె, ఒక నీడ వలె ఆయన మనకు కనిపిస్తారు. అయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం ఎలా చూడగలం? తన ప్రజలను రక్షించుటకు దేవుడు న్యాయాధిపతులను ఆయన పంపాడు. దేవుడు తానే మన మధ్యకు ఒక న్యాయాధిపతిని పంపాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ న్యాయాధిపతులు కొన్నిసార్లు బలహీనులు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన బలవంతుడు. ఈ న్యాయాధిపతులు వారు పరిపూర్ణులు కాదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన పరిపూర్ణుడు. ఆనాడు న్యాయాధిపతులు వారు పాపము లోపము గలవారు. ఈనాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపము లేని న్యాయాధిపతి. ఆయన మనలను విమోచించినవాడు, ఆయన మనలను రక్షించినవాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మనకు విజయమును అనుగ్రహించినవాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనాన్ని మనం గమనిస్తుండగా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన మనకు జయమును అనుగ్రహించినటువంటి వాడు. ఇది న్యాయాధిపతులు పడిపోయిన, చెడిపోయిన, దాస్యములో ఉన్న ప్రజలకు విమోచకులుగా ఉండగా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాపమునకు ఆయన విమోచకుడు, రక్షకుడు. న్యాయాధిపతుల కాలములో వారు ప్రజలను ఒకరు 40 ఏండ్లు, ఒకరు 20 ఏండ్లు, ఒకరు 8 ఏండ్లు అలా వారిని పరిపాలించారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈనాడు క్రొత్త నిబంధనలో సంఘములో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఉండగా వారి మీద ఆయన రాజుగా ఉన్నాడు. మరలా ఆయన భూలోకానికి రాబోతుండగా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన 1000 ఏండ్లు ఈ భూమి మీద ఆయన పరిపాలకుడుగా, రాజులకు రాజుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. మూడవది గ్రంథములో పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు, అంటే దేవుని సంగతులు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సంగతులు. ప్రియులారా, పాత నిబంధన అంతటిలో కూడా న్యాయాధిపతుల గ్రంథములో పరిశుద్ధాత్మ లేదా యెహోవా ఆత్మ తాత్కాలికంగా ఆ న్యాయాధిపతుల మీదికి రావడం, వారిని శక్తిమంతులుగా చేయడం, వారి ద్వారా కార్యములు జరిగించటం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. వేరే గ్రంథాల్లో మనము ఇంత ఎక్కువగా మనం చూడలేం. 1 ఒత్నీయేలు జీవితంలో 3వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను. అతడు ఏం చేశాడు? ఆయన యుద్ధమునకు వెళ్ళి అరమ్నా హరాయిము రాజైన కుషండ్రషాతాయిమును జయించాను. దేవుడు అతని చేతికి అప్పగించాడు. రెండవది గిద్యోను జీవితంలో 6వ అధ్యాయం 34లో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవహించెను కదా. ఒక ప్రజలను సమకూర్చటానికి దేవుని ఆత్మ గిద్యోనును శక్తివంతునిగా చేసినట్లుగా మనం చూడగలం. మూడవది యెఫ్తా జీవితంలో 11వ అధ్యాయం 29లో యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అప్పుడు ఏం చేశాడు? ఆయన అమ్మోనీయులను ఆయన ఓడించాడు, జయమును అనుగ్రహించిన ఆత్మ. 4వది సంసోను జీవితంలో అనేక సందర్భాలను మనం చూడగలం, అనేక సందర్భాలు. 13:25లో యెహోవా ఆత్మ కదా సంసోను మీదికి రాగా, ఈ సంసోనును దేవుడు ఈ సోరా ప్రదేశములో, ఎస్తయేలు ప్రదేశములో, దానియుల పాల్యములో వారితో యుద్ధము చేయడానికి ఆయనను రేపెను. రెండవది 14వ అధ్యాయం 6వ వచనములో యెహోవా ఆత్మ సంసోను మీదికి రాగా
అతని చేతిలో ఏమీయూ లేక ఒక మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చాడు. సింహము పైన విజయమును అనుగ్రహించిన దేవుడు. మాత్రమే కాదు, 14:19లో యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అష్కలోని వారి మీద ఆయన విజయాన్ని సంపాదించాడు. 15:14లో యెహోవా ఆత్మ అతని మీదికి రాగా ఆ కట్టబడిన తాళ్లను తెంచివేసి ఫిలిస్తీయుల మీద విజయాన్ని పొందాడు. ప్రియులారా, యెహోవా ఆత్మ యుద్ధములో విజయమునిచ్చిన ఆత్మ, శక్తిని అనుగ్రహించిన ఆత్మ, వారిని ప్రభావము చేత, ఒక తాత్కాలిక ప్రభావము చేత నింపిన ఆత్మ, దైవ శక్తి, దైవ అధికారమును అనుగ్రహించిన ఆత్మ, సింహాసనం మీద కూర్చుండి వారిని పరిపాలించిన ఆత్మ. న్యాయాధిపతుల గ్రంథములో పరిశుద్ధాత్మను గురించి మనము ధ్యానించే సమయంలో ప్రధానంగా యెహోవా ఆత్మగా మనం చదువుతున్నాం. కానీ నూతన నిబంధనలో ఇదే ఆత్మదేవుడు పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు. పాత నిబంధనలో ఆయా కాలములలో వారి మీదికి వచ్చి తన కార్యమును జరిగించి ఆయన వెళ్ళిపోయేవాడు. కానీ క్రొత్త నిబంధన కాలములో ఆయన సదాకాలము ఆయన మనలో ఉండడానికి ఆయన పంపించబడ్డాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను. 14:16లో అయితే నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా ఉత్తరవాదిని, అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను ఎరుగదు, లోకము ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును అనే గంభీరమైన మాటను మనం చదువుతుండగా, ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 3:16లో కూడా పౌలేమన్నాడు, కొరింథీయులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సహాయకుడుగా, ఆయన ఆదరణకర్తగా, ఆయన ఉత్తరవాదిగా, ఆయన సత్యస్వరూపైన ఆత్మగా, మనలో సదాకాలము నివసించే ఆత్మగా ఆయన ఉన్నాడు. మంచిది ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథములో ముఖ్యమైన వ్యక్తులు అనగా ఇందులో 13 మంది న్యాయాధిపతులను దేవుడు అనుగ్రహించాడు. 1 ఒత్నీయేలు 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఇతడు అరమ్నాహరాయిము రాజైన కుషన్ రిషాతాయిమును జయించాడు. 2 ఏహూదు 3వ అధ్యాయం 15 నుండి 30 వచనాల్లో ఇతడు మోయాబీలను, అమ్మోనీయులను ఆయన ఓడించినవాడు. 3 షమ్గర్ 3వ అధ్యాయం 30 వచనం. 600 మంది ఫిలిస్తీయులను మునికోలు కర్రతో జయించినవాడు. 4 దెబోరా, ఈమె ఒక స్త్రీ. ఈమె ఆ దినాలలో ఉన్నటువంటి ఈ జబులూనీయులను ఆమె ఓడించినట్లుగా, యాబీనును, సిషేరాను ఓడించినట్లుగా చూడగలం. ఆమెతో పాటు బారాకును కూడా మనము గమనిస్తే 4-5 అధ్యాయాలలో దెబోరా న్యాయాధిపతినిగా, ప్రవక్త్రినిగా ఉన్నది. కానీ బారాకును న్యాయాధిపతిగా మనం చూడలేం. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిలో బారాకును మనం చూడగలం. తర్వాత 5వదిగా గిద్యోను 6వ అధ్యాయం, మిద్యానీయులను ఆయన ఓడించినవాడు. 6వదిగా అబీమెలెకు, ఇతడు 3 సంవత్సరాలు ఇశ్రాయేలును ఆయన పరిపాలించాడు. అంటే ఇశ్రాయేలీయుల అంతఃకలహాలు ఉన్న కాలములో ఇతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతనిని అబద్ధపు న్యాయాధిపతి అని కూడా అన్నారు. తర్వాత 7వది తోలా 10వ అధ్యాయం, మిద్యానీయులను జయించాడు. 8వది యాయీరు, మిద్యానీయులను జయించాడు. 9 యెఫ్తా 11వ అధ్యాయం, అమ్మోనీయులను జయించాడు. 10 ఇజ్బాను 12వ అధ్యాయం, అమ్మోనీయులను జయించాడు. 11 ఏలోను
12వ అధ్యాయం అమ్మోనీయులను జయించాడు. 12 అబ్దోను 12వ అధ్యాయములోని అమ్మోనీయులను జయించాడు. 13వ న్యాయాధిపతి సంసోను 13 నుండి 16 అధ్యాయాలు ఫిలిస్తీయులను ఆయన జయించాడు. వీరు ముఖ్యమైన వ్యక్తులుగా న్యాయాధిపతుల గ్రంథములో మనము చూడగలం. తర్వాత ముఖ్యమైన బోధ ఇందులో ఏమున్నది అనగా, ముఖ్యమైన బోధ ఇశ్రాయేలీయుల మత భ్రష్టత్వము, అంటే వారు దిగజారిపోయినటువంటి విధానం. మాటి మాటికి వారు భ్రష్టులైరి, లేదా వారు దేవునికి వారు వ్యతిరేకులైరి. 3వ అధ్యాయం 7వ వచనములో అట్లా ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై మానవుడు దోషిగా కనబడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు మానవుడు దోషిగా కనబడుతూ ఉన్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 5, 6 వచనాల్లో మానవుడు దోషిగా కనబడుతున్నాడు. మన దోషముల నుండి విడిపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దోషములన్నిటినీ క్షమించిన దేవుడు. మరొక ముఖ్యమైన బోధ ఇశ్రాయేలీయుల ఎడల దేవుని దయ, దేవుని కరుణ. 2వ అధ్యాయం 16వ వచనములో ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వారు దోషులయ్యారు, దాసులయ్యారు, దేవునికి మొర్ర పెట్టారు. కానీ ఇశ్రాయేలును విడిపించే విషయములో ఆయన కృప. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. 4వ వచనం 2వ అధ్యాయం దేవుడు కరుణా సంపన్నుడై తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. ఇది దేవుని ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. కృప ద్వారానే ఆయన మనలను రక్షించాడు. మన క్రియల ద్వారా మనను రక్షించిన వాడు కాదు, కృప ద్వారా రక్షించాడు. ఆయన కృప, ఆయన కార్యము ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆశీర్వాదం. ఇందులో ముఖ్యమైన పదములు అని మనం గమనించినప్పుడు ఏమున్నాయి? 1 దోషులైరి, ఇంతవరకే విన్నాం. ఇశ్రాయేలీయులు దోషులై 3వ అధ్యాయం 7, 3, 12, 4, 1, 6, 1, 13, 1. వారు దోషులయ్యారు. దేవుడు ఏం చేశాడు? వారిని అప్పగించెను అనే మాట. 2వది అప్పగించెను అనే ఈ పదం మనకు మాటికి కనబడుతుంది. 3వది వారు మొర్ర పెట్టిరి మాత్రమే కాదు. 4వది న్యాయాధిపతులను పుట్టించెను. 5వది యెహోవా ఆత్మ. 6వది నెమ్మది అనే మాటను మనము గమనిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న ముఖ్యమైన పదములను మనము గమనించాం. ప్రియులారా, ఈ న్యాయాధిపతులు దేవుని ఆత్మ ద్వారా అధికారము పొందారు. ఇశ్రాయేలు అణిచివేతదారులతో వారు పోరాడారు. తద్వారా ప్రజలను వారు విడిపించారు. వారు ఇశ్రాయేలీయులకు రాజులుగా, న్యాయాధిపతులుగా వారు తమ పరిపాలనను కొనసాగించారు. అయితే ఇశ్రాయేలులకు పరిపూర్ణమైన న్యాయాధిపతి దేవుడే. ఆయన మాత్రమే దుష్టులకు దోషరహితంగా తీర్పు తీర్చి నీతిమంతులను విడిపించగల సమర్థుడు ఆయన. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3, 4 వచనాలు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును.
తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. పిల్లరా, దేవుడు ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. దేవునికి కనబడినది నిజమే, దేవునికి వినబడినది నిజమే, వాటిని బట్టి తీర్పు తీర్చడు. తన నీతిని బట్టి తీర్పు తీర్చు దేవుడు. అనగా మనకు తీర్పు తీర్చటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు జరిగించిన ఆ శిలువ కార్యం, ఆ నీతిని ఆయన చూచి మనకు తీర్పు తీర్చువాడు. మంచిది ప్రియులారా, గ్రంథ విభజన. న్యాయాధిపతుల గ్రంథమును 3 భాగాలుగా విభజించగలం. మొదటి 3 అధ్యాయాలు ఇశ్రాయేలీయుల అవిధేయత. ఇశ్రాయేలీయుల అవిధేయత అంటే మొదటి అధ్యాయం కనానీయులపై అసంపూర్ణమైన విజయము. అంటే కనానీయులను ఉండనిచ్చారు. తద్వారా 2, 3 అధ్యాయాలు ఏమయ్యాయి? ఇశ్రాయేలీయులు క్షీణించారు, వారు తీర్పుకు అప్పగించబడ్డారు. లేదా మొదటి 2 అధ్యాయాలుగా చెప్పుకోవచ్చు. 3వ అధ్యాయము నుండి 16వ అధ్యాయము వరకు ఇశ్రాయేలీయుల విమోచకులు, న్యాయాధిపతులు. కదా, దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని ఆయన అనుగ్రహించడం. అలా మనం గమనిస్తుండగా 7 కాలములు అని గమనించాం. 7 సార్లు ఇది జరిగింది. వారు దోషులగుట, దేవుడు దాసులుగా వారిని అప్పగించుట, వారు దేవునికి మొర్రపెట్టుట, తిరిగి దేవుడు వారికి న్యాయాధిపతిని అనుగ్రహించుట. మొదటి కాలం ఒత్నీయేలు కాలములో, 2వ కాలం యెహూదు షమ్గరు కాలములో, 3వ కాలం దెబోరా బారాకు కాలములో, 4వ కాలం గిద్యోను కాలములో, 5వ కాలం తోలా యాయీలు కాలములో, అబిమెలెకు కాలములో, 6వ కాలం యెఫ్తా, ఇజ్బాను, ఏలోను, అబ్దోను వీరి కాలములో, 7వ కాలం సంసోను కాలములో. దేవుడు ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన విమోచన 16వ అధ్యాయము వరకు. 3వది 17 నుండి 21వ అధ్యాయము వరకు ముగింపు. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టుట. దేవుడు వారిని విడిచిపెట్టాడు. కారణం ఏమిటి? 17, 18 అధ్యాయాల్లో మీక చేసినటువంటి విగ్రహారాధన, దానియులు చేసిన విగ్రహారాధన. 19 నుండి 21 వరకు గిబియోనులో జరిగిన నేరము, బెన్యామీనులతో యుద్ధము. ఇదొక విషాదకరమైన ఘటన. వారిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియులారా, కృత నిబంధన కాలములో ఆయన అన్నాడు, నేను మీకు నిత్య జీవమునిచ్చుచున్నాను. ఆయన విడిచిపెట్టాడు. మన జీవం పోయేది కాదు, వారికి నిత్య రక్షణను అనుగ్రహించుచున్నాను. వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు కృత నిబంధన కాలములో మనకు అనుగ్రహించిన రక్షణ నిశ్చయత ఎంతో గొప్పది. అయితే ఈ గ్రంథములో తరచుగా అడిగే ఒక ప్రశ్న ఉన్నది. ఏమిటి అంటే, గిద్యోను, యెఫ్తా, సంసోను వంటి ఈ న్యాయాధిపతులు విజయాలను ప్రదర్శించిన మాట నిజమే, కానీ వారి జీవితాల్లో ఒక ఘోరమైన వైఫల్యాలు కూడా ఉన్నాయి. దేవుడు ఎందుకు అంత స్పష్టమైన బలహీనతలను ఉన్న వారిని న్యాయాధిపతులనుగా ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు అంత స్పష్టమైన బలహీనతలు ఉన్న వారిని న్యాయాధిపతులనుగా ఎన్నుకున్నాడు? ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం ఏమిటి అంటే, దేవుడు ప్రజలను ఉపయోగించుకోవాలి అని ఎంచుకున్నంత కాలం అతను స్పష్టమైన బలహీనతలు ఉన్న వ్యక్తులను ఆయన ఉపయోగించుకుంటాడు. అసలు విషయం ఏమిటంటే, వారు స్పష్టమైన బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు తన కృప ద్వారా తన ప్రణాళికలో ప్రజల విమోచన కొరకు ఆయన వారిని ఉపయోగించుకున్నాడు. సరే, ఇంకో ప్రశ్న. అయితే ఒక నాయకుడు పాపాలు చేస్తే ఏదో ఒక విధంగా క్షమించబడతాయా? దేవుడు వాటిని క్షమించి వేస్తాడా?
నిజమే, దేవుడు క్షమించి వేస్తాడు. కానీ నిజానికి ఆ నాయకులు ఉన్నత స్థాయిలో జవాబుదారీతనము కలిగి ఉన్నారు. మోషే కోపంతో ఊగిపోయాడు. తద్వారా వాగ్దాన దేశములో ప్రవేశించలేకపోయాడు. యెఫ్తా తొందరపాటు ప్రమాణము చేశాడు. పర్యావసనం కుమార్తె ఆమె ప్రాథమిక పరిమాణాలను, ఆమె జీవిత కాలమంతా కన్యకగా ఉండడానికి దేవుని కొరకు బలి అర్పించబడినది. ఆ పరిణామాలను భరించవలసి వచ్చినది. ప్రియులారా, ఈ దేవుని సేవకుల వైపు మన దృష్టి ఆకర్షించాల్సిన అవసరం లేదు. మన దృష్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు, ఆయన వైపు చూచుచు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అబ్రహాము ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? మోషే ఉన్నాడా? అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారా? ఉన్నప్పటికీ యేసు వైపు చూచుచు మన విశ్వాస పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన నమ్మకమైన వాడు. ప్రియులారా, ముగింపులో మనము గమనిస్తుండగా యెహోషువ తరువాత దాదాపుగా 350 సంవత్సరాలు లేదా 400 సంవత్సరాలు, దీన్ని అంధకార యుగము అంటారు. యెహోషువ గ్రంథములో వెలుగున్నది, న్యాయాధిపతుల గ్రంథములో చీకటి ఉన్నది. యెహోషువ గ్రంథములో విజయం ఉన్నది, న్యాయాధిపతుల గ్రంథములో అపజయం ఉన్నది. ఎందుకంటే ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవా నైనను ఆయన కార్యముల నైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. 2వ అధ్యాయం 10వ వచనంలో మనము గమనిస్తున్నాం. ప్రియులారా, అందుకే తల్లిదండ్రులు శ్రద్ధ వహించి తమ బిడ్డలను ఎప్పటికప్పుడు ప్రభువును గురించి వారు వివరించవలెను. ఇలాంటి దురవస్థ మన తరాలలో సంభవించకుండా జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి? ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనములో ఏమనుంది అబ్రహామును గురించి? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాం ఎలాంటి వాడు? తన పిల్లలకు ఆయన వాటిని ఆజ్ఞాపించినవాడు. అందుకే అబ్రహాము తరువాత ఇస్సాకు తరువాత యాకోబు, ఇలా ప్రజలు ఒకరి తరువాత ఒకరు ఈ కార్యములను దేవుని కార్యములను వారి తరువాత సంతానానికి వాటిని అప్పగించారు. కృత నిబంధనలో తిమోతిని గురించి మనం చదువుతూ ఉండగా, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అంటున్నాడు, తిమోతి, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పిల్లల న్యాయాధిపతుల కాలములో యెహోవాని ఎరుగని తరం, మరి ఈ కాలములో క్రైస్తవ లోకములో కేవలం ఏదో ప్రార్థన, భక్తి, గుడికి వెళ్ళడం అలా కాకుండా వారి అనుభవాలలో యెహోవాను ఎరిగే తరముగా మన తరువాత తరం ఉండడానికి, మరెక్కువగా దేవుని సేవించటానికి ఈ దేవుని కార్యాలు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన గొప్ప కార్యములు తరము వెంబడి తరము ప్రకటించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.